హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి బ్లాక్ స్క్రీన్ తీసుకొని బ్లాక్ అండ్ వైట్ లిరికల్ వీడియో అయితే చేసాము. చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది. మీకు ఈ ప్రీసెట్ అనేది ఇస్తాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు దీనికంటే ముందు ఒక చిన్న డెమో చూపిస్తాను, చూసేయండి. తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. మనసు లేకపోతే మనిషి ఎందుకంట, నీవు లేకపోతే నా చెల్లి రోజా నాలో. ఫ్రెండ్స్, చూశారు కదా, వీడియో అనేది చాలా బాగుంటుంది. మీకు ఫుల్ బీట్ మార్క్తో చూడాలంటే మన ఇన్స్టా ప్రొఫైల్ ఆన్ చేసుకోండి, అక్కడ వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మీకు ఫాంట్ ప్రీసెట్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఇన్పుట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు ఫాంట్ యాడ్ చేసుకుని చూపిస్తాను, చూసేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్లో అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ అని ఉంటుంది, టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పైన రోబోట్ రెగ్యులర్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వివాల్ ఫాంట్స్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన మీకు 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఇన్పుట్ ఫాంట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను ఇచ్చిన ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్లో చూపిస్తుంది, దాని మీద అయితే ప్రెస్ చేశారంటే ఇక్కడ పైన సెలెక్ట్ అని వస్తుంది, ఆ సెలెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఫాంట్ అనేది ఇన్పుట్ అయిపోతుంది, ఓకేనా. తర్వాత వచ్చి మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకునే ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, ఓకేనా. ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీరు ఒకవేళ లాగిన్ కాకపోతే లాగిన్ అవ్వండి జీమెయిల్తో. తర్వాత వచ్చి ఇక్కడ థర్డ్ టెడ్డీ బేర్ ఐకాన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మీరు ఏ ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. ఇలా రిమూవ్ చేసిన తర్వాత మీకు ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది కింద, దాని అయితే క్లిక్ చేసుకోండి. గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది, ఓకేనా. తర్వాత మీకు డన్ అని కొట్టేసేయండి, పైన డన్ ఉంది కదా, డన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చి మీకు ప్రీసెట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ప్రీసెట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బాక్స్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బాక్స్ మీద క్లిక్ చేసుకొని కెమెరా మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం ఇలా సైడ్కి ఇలా స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత మీకు కింద ఫోటో ఉంటుంది, చాలా సింపుల్. ఫోటో మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ ఉంది కదా, ఆ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది, స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా అయితే మీకు గ్యాలరీలోకి వెళ్తుంది. గ్యాలరీలోకి వెళ్ళినాక మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ చూపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. మీకు ఫొటోస్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు ఫొటోస్ అనేది కరెక్ట్గా సెట్ కాకపోతే 2 ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోటో చూపిస్తాను, చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మళ్ళీ ఇలా సైడ్కి ఇలా స్క్రోల్ చేయండి. తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో కూడా మార్చి చూపిస్తాను. ఆ ఫోటో మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. తర్వాత మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసుకొని గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ కొట్టండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు కరెక్ట్ పొజిషన్లో ఉంటే మీకు లుక్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఓకేనా. ఇలా అడ్జస్ట్ చేసుకోండి.
2 ఫింగర్స్‌తో మీరు కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఫోటో అనేది సెట్ అవుతుంది. తర్వాత ఇలా సైడ్‌కి ఇలా స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ అన్ని ఫొటోస్ అదే విధంగా రీప్లేస్ చేసుకోండి. ఓకేనా. ఒకవేళ నేమ్స్ మన లెటర్స్ అనేది కొంచెం మన బ్యాక్ సైడ్కి వెళ్తాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా కొంచెం జరుపుకున్నారంటే కొంచెం మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది, కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఓకేనా. తర్వాత వచ్చి మీకు ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ అదే విధంగా ఇలా పెట్టుకునేసేయండి. ఓకేనా. ఇలా నేను చేస్తున్న ప్రాసెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే కొంచెం కామెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. తర్వాత అన్ని ఫొటోస్ అదేవిధంగా రీప్లేస్ చేసుకోండి. ఓకేనా. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీకు ఫొటోస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీకు ఓకే అనుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. రైట్ సైడ్ ఏరో మార్క్ ఉంది కదా, ఆ ఏరో మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలు అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి